అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో వినాయకుని యొక్క 108 అష్టోత్తర శతనామావళి గురించి పూర్తి అర్థాలతో పాటు తెలుసుకుందాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కథ కానీ ఆధ్యాత్మిక విశేషం కానీ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. ముందుగా స్వామివారి గురించి కొన్ని మాటలు తెలుసుకుందాము. తర్వాత మీ అందరికీ శతనామావళి గురించి వివరిస్తాను. ఈ ప్రపంచంలో మనం ఏ కార్యాన్ని ప్రారంభించినా చిన్నదైనా పెద్దదైనా వ్యక్తిగతమైనదైనా ఆధ్యాత్మికమైనదైనా ముందుగా మన హృదయంలో స్మరించుకునే దేవుడు ఎవరంటే విఘ్నాలను తొలగించే వినాయకుడు. బుద్ధి జ్ఞానానికి అధిపతి అయిన గణపతి, శుభారంభానికి ప్రతీక అయిన శ్రీ మహాగణాధిపతి. అవును, ఈరోజు మనం వినబోయే పఠించిపోయే మహాపవిత్రమైన నామాలు శ్రీ గణేష్ 108 అష్టోత్తర శతనామాలు. గణేశుని మహిమ ఎందుకు ముందుగా గణపతిని పూజిస్తాము, శాస్త్రాలు ఏమంటున్నాయో అవన్నీ తెలియచేస్తాను. మన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు, కష్టాలు, అనిశ్చింతలు, భయాలు అన్నింటినీ తొలగించే ఏకైక దేవుడు గణపతి. అందుకే వేద పఠనం మొదలుపెట్టే ముందు, పూజ ప్రారంభించే ముందు, పెళ్లి వంటి శుభకార్యాలకు ముందు, ఇల్లు కట్టే ముందు, విద్యారంభానికి ముందు, దేనికైనా సరే గణేష పూజ అనేది తప్పనిసరి. గణేశుని రూపం ఒక తత్వ దర్శనం. గణపతి స్వామి రూపాన్ని కేవలం విగ్రహంగా చూడకండి, అది ఒక జీవన సందేశం. పెద్ద తల ఏమని సూచిస్తుంది అంటే విశాలమైన ఆలోచనలు, పెద్ద చెవులు ఎక్కువగా వినాలి, స్వామివారి చిన్ని నోరు తక్కువగా మాట్లాడాలి అని సూచిస్తుంది. ఒకే దంతం అనేది సత్యాన్ని మాత్రమే పట్టుకోవాలి అనే దాన్ని వివరిస్తుంది. పెద్ద పొట్ట జీవితంలోని మంచి చెడును సమంగా జీర్ణించుకోవాలి. ఆయన వాహనమైనటువంటి ఎలుక చిన్న కోరికలను నియంత్రించాలి. ఇది కేవలం దేవతా రూపం కాదు, ఇది మనం ఎలా జీవించాలో చెప్పే జీవన మార్గదర్శకం. అష్టోత్తర శతనామావళి అంటే ఏమిటి అంటే అష్ట ప్లస్ ఉత్తరం అంటే 108 అనే సంఖ్య ఎంతో పవిత్రమైనది. 12 రాసులు, 9 గ్రహాలు అంటే మొత్తం 108. మన శరీరంలో 108 ప్రధాన నాడులు ఉంటాయి. జపమాలలో 108 పూజలు అంటే ఈ 108 నామాలు మన శరీరం, మనసు, ఆత్మను స్పృశించే మంత్రాలు. ప్రతి నామం ఒక శక్తి, ప్రతి నామం ఒక ఆశీర్వాదం, ప్రతి నామం ఒక రక్షణ కవచం వంటిది. గణేష అష్టోత్తర నామాల ఫలితం 108 నామాలను భక్తితో పఠించిన వారికి విద్యలో విజయం, పరీక్షలలో సాఫల్యం, ఉద్యోగంలో అభివృద్ధి, వ్యాపారంలో లాభాలు, వివాహ అడ్డంకులు తొలగింపు, సంతాన భాగ్యం, మానసిక ప్రశాంతత, దుష్టశక్తుల నివారణ. ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే పిల్లలు చదువుకునే ముందు, కొత్త పనులు ప్రారంభించే ముందు, గణేష చవితి రోజున ప్రతి బుధవారం సంకల్పంతో 21 రోజులు పఠించిన లేదా వినిన అద్భుతమైన మార్పులు తప్పక కనిపిస్తాయి. వినాయక చవితి అంటే భాద్రపద మాసంలో వచ్చే గణేష చవితి కేవలం పండుగ కాదు, అది విఘ్నాల నివారణ దినం. అది జ్ఞాన ఆరంభం ఇచ్చే దినం అన్నమాట. అది శుభారంభ శక్తి ప్రవాహం. ఆ రోజు గణేశుని నామస్మరణ చేస్తే ఏడాది పొడవునా ఆయన కృప మన వెంటే ఉంటుంది. అయితే ఈ అష్టోత్తర నామాలను ఎలా పఠించాలి అంటే శుభ్రమైన మనసుతో, అంటే ఎటువంటి కల్మషం లేని మనసుతో దీపం వెలిగించి పూలతో లేదా అక్షింతలతో నెమ్మదిగా అర్థం చేసుకుంటూ పూర్తి భక్తితో పఠిస్తే గణపతి స్వామి వెంటనే ప్రసన్నుడవుతాడు. అయితే ఈ వీడియోలో మీరు వినబోయేది కేవలం నామాలు మాత్రమే కాదు, ప్రతి నామానికి అర్థం, గణేష్ని కరుణా సందేశం. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా వినండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మధ్యలో అయితే స్కిప్ మాత్రం చేయకండి. వినేటప్పుడు మనసులో గణపతి స్వామిని ధ్యానించండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓం గణేశాయ నమః. గణపతికి నమస్కారము అంటే గణాధిపతికి నమస్కారము అని. ఓం గణనాథాయ నమః, గణముల నాయకుడు. ఓం గణాధ్యక్షాయ నమః, సమస్త గణాలకు అధిపతి. ఓం ఏకదంతాయ నమః, ఒకే దంతము ఉన్నవాడు. ఓం వక్రతుండాయ నమః, వక్కర తొండము ఉన్నవాడు. ఓం శూర్పకర్ణాయ నమః, పెద్ద చెవులు ఉన్నవాడు. ఓం లంబోదరాయ నమః, పెద్ద పొట్టగలవాడు. ఓం గజాననాయ నమః, ఏనుగు ముఖము ఉన్నవాడు. ఓం విఘ్నేశ్వరాయ నమః, విఘ్నాలను తొలగించేవాడు. ఓం విఘ్నరాజాయ నమః, విఘ్నాలకు అధిపతి.
ఓం సిద్ధిదాత్రే నమః సిద్ధులను ప్రసాదించేవాడు. ఓం సుఖదాత్రే నమః సుఖాన్ని ఇచ్చేవాడు. ఓం దుఃఖహర్త్రే నమః దుఃఖాన్ని పోగొట్టేవాడు. ఓం వినాయకాయ నమః నాయకుల్లో నాయకుడు. ఓం మంగళప్రదాయ నమః శుభములను కలిగించేవాడు. ఓం కపిలాయ నమః కపిలవర్ణుడు. ఓం అజాయ నమః జన్మలేనివాడు. ఓం అమరాయ నమః అమరుడు. ఓం విశ్వకర్త్రే నమః విశ్వానికి సృష్టికర్త. ఓం విశ్వముఖాయ నమః అన్ని దిశలలో దర్శనమిచ్చేవాడు. ఓం ఆత్మనే నమః పరమాత్మ స్వరూపుడు. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః సమస్త సిద్ధులను ఇచ్చేవాడు. ఓం సర్వజ్ఞాయ నమః అన్నీ తెలిసినవాడు. ఓం సర్వేశ్వరాయ నమః సమస్తానికి అధిపతి. ఓం సర్వదాయ నమః అన్నీ ప్రసాదించేవాడు. ఓం అనాథనాథాయ నమః అనాథులకు నాథుడు. ఓం భక్తవత్సలాయ నమః భక్తులపై కరుణ కలవాడు. ఓం శివపుత్రాయ నమః శివుని కుమారుడు. ఓం గౌరీపుత్రాయ నమః పార్వతీదేవి కుమారుడు. ఓం గజకర్ణకాయ నమః ఏనుగు వంటి చెవులు ఉన్నవాడు. ఓం ధ్యేయ నమః ధ్యానించదగినవాడు. ఓం శాంతాయ నమః శాంతస్వరూపుడు. ఓం శాంతిదాయ నమః శాంతిని ప్రసాదించేవాడు. ఓం శుభాంగాయ నమః శుభమైన శరీరమున్నవాడు. ఓం శుభప్రదాయ నమః శుభాన్ని ఇచ్చేవాడు. ఓం ఐశ్వర్యదాయ నమః ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు. ఓం జ్ఞానదాయ నమః జ్ఞానాన్ని ఇచ్చేవాడు. ఓం బుద్ధిదాయ నమః బుద్ధిని ప్రసాదించేవాడు. ఓం కాంతాయ నమః కాంతివంతుడు. ఓం ధీరాయ నమః ధైర్యవంతుడు. ఓం వీరాయ నమః పరాక్రమశాలి. ఓం యశస్వినే నమః కీర్తిశాలి. ఓం వరప్రదాయ నమః వరాలను ఇచ్చేవాడు. ఓం సర్వసౌఖ్యప్రదాయ నమః అన్ని సుఖాలు ఇచ్చేవాడు. ఓం భవాయ నమః జన్మకారకుడు. ఓం భూతాత్మనే నమః అన్ని భూతాలలో నివసించేవాడు. ఓం భూతభావనాయ నమః భూతాలను పోషించేవాడు. ఓం కృపాకరాయ నమః కృప చూపేవాడు. ఓం కరుణానిధయే నమః కరుణా సముద్రుడు. ఓం దయానిధయే నమః దయానిలయం కలవాడు. ఓం జగన్నాథాయ నమః జగత్తుకు నాథుడు. ఓం జగద్గురవే నమః జగత్తునకు గురువు. ఓం జగదీశ్వరాయ నమః జగత్తుకు అధిపతి. ఓం బ్రహ్మణ్యాయ నమః బ్రాహ్మణులకు ప్రియుడు. ఓం ధర్మపాలకాయ నమః ధర్మాన్ని కాపాడేవాడు. ఓం సత్యాయ నమః సత్యస్వరూపుడు. ఓం సత్యధర్మపరాయణాయ నమః సత్యధర్మాలలో నిలిచేవాడు. ఓం నిత్యాయ నమః నిత్యుడు. ఓం శుద్ధాయ నమః పవిత్రుడు. ఓం బుద్ధాయ నమః జ్ఞానస్వరూపుడు. ఓం సిద్ధాయ నమః సంపూర్ణుడు. ఓం సర్వవిఘ్న వినాశకాయ నమః అన్ని విఘ్నాలను నశింపచేయువాడు. ఓం హేరంబాయ నమః రక్షక స్వరూపుడు. ఓం స్కందగ్రజాయ నమః స్కందునికి పెద్దవాడు. ఓం అచ్యుతాయ నమః చలించనివాడు. ఓం అనంతాయ నమః అంతము లేనివాడు. ఓం ఆద్యాయ నమః మొదటివాడు. ఓం పరమాయ నమః అత్యుత్తముడు. ఓం పరబ్రహ్మణే నమః పరబ్రహ్మ స్వరూపుడు. ఓం మహాగణపతయే నమః మహాగణపతి. ఓం సర్వకార్యేషు సర్వదా నమః ప్రతి కార్యంలో సహాయపడేవాడు. ఓం సర్వాభీష్టప్రదాయ నమః కోరికలన్నీ నెరవేర్చేవాడు. ఓం నిధిప్రదాయ నమః సంపదలను ఇచ్చేవాడు. ఓం కీర్తిప్రదాయ నమః కీర్తిని ప్రసాదించేవాడు. ఓం విజ్ఞానదాత్రే నమః విజ్ఞానాన్ని ఇచ్చేవాడు. ఓం ధనప్రదాయ నమః ధనాన్ని ప్రసాదించేవాడు. ఓం శుభదృష్టయే నమః శుభదృష్టి కలవాడు. ఓం ప్రసన్నాయ నమః సంతోషస్వరూపుడు. ఓం ప్రసన్నవదనాయ నమః ప్రసన్న ముఖమున్నవాడు. ఓం శుభంకరాయ నమః అన్ని శుభాలు కలిగించేవాడు. ఓం భక్తప్రియాయ నమః భక్తులకు ప్రియుడు. ఓం భక్తసేవ్యాయ నమః భక్తులను సేవించేవాడు. ఓం భక్తరక్షకాయ నమః భక్తులను రక్షించేవాడు. ఓం శరణ్యాయ నమః శరణు కోరిన దగినవాడు. ఓం శరణాగత వత్సలాయ నమః శరణు కోరిన వారిపై కరుణ గలవాడు. ఓం మంగళమూర్తయే నమః శుభస్వరూపుడు. ఓం మంగళదాయకాయ నమః మంగళమూర్తయే నమః ఓం మంగళదాయకాయ నమః మంగళాన్ని ఇచ్చేవాడు. ఓం శివాయ నమః శివకరుడు. ఓం శివస్వరూపాయ నమః శివుని యొక్క స్వరూపము. ఓం శివశక్తి రూపాయ నమః శివశక్తి ఐక్య స్వరూపుడు. ఓం సృష్టికర్త్రే నమః సృష్టిని నిర్వహించేవాడు. ఓం స్థితికర్తే నమః స్థితిని కలిగించేవాడు. ఓం లయకర్తే నమః లయకారుడు. ఓం త్రిగుణాతీతాయ నమః మూడు గుణాలకు అతీతుడు. ఓం త్రికాలజ్ఞాయ నమః జ్ఞానాయ నమః మూడు కాలాలు తెలిసినవాడు. ఓం త్రిలోకేశాయ నమః మూడు లోకాలకు అధిపతి.
ఓం త్రిలోక పూజితాయ నమః. 3 లోకాలలో పూజింపబడేవాడు. ఓం దేవదేవాయ నమః. దేవతలకు దేవుడు. ఓం మహాదేవాయ నమః. మహనీయుడు. ఓం పరమేశ్వరాయ నమః. పరమేశ్వరుడు. ఓం శ్రీ గణపతయే నమః. శ్రీ గణపతి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ విఘ్నేశ్వరుడు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మహాగణాధిపతి. ఓం శ్రీ వినాయకాయ నమః. వినాయక స్వామి. ఓం శ్రీ గజానాయ నమః. శ్రీ గజాననుడు. ఓం శ్రీ లంబోదరాయ నమః. శ్రీ లంబోదరుడు. ఓం శ్రీ ఏకదంతాయ నమః. ఏకదంతుడు. ఓం శ్రీ సర్వ విఘ్న నివారణాయ నమః. అన్ని విఘ్నాలను తొలగించేవాడు. అంతేనండి. పవిత్రమైన స్వామివారి నామాలు మీరు శ్రద్ధతో విని ఉంటారని ఆశిస్తున్నాను. ఈ నామావళిని మనం వినినా పఠించినా మనసులో నిలుపుకున్న పవిత్రమైన నామస్మరణ ద్వారా మన హృదయాల్లో శాంతితో భక్తితో దైవనామస్మరణతో నిండిపోయి ఉంటాయి. నామస్మరణ తర్వాత కలిగే శక్తి అసలు మీరు నమ్మలేరు. ఈ నామాలను ఒక్కసారి వినడమే మహాపుణ్యము. అది కూడా 108 నామాలను పూర్తి శ్రద్ధతో వినడం అంటే జన్మజన్మల పుణ్యఫలం, విఘ్నాల కవచం, దైవకృప ప్రవాహం. ఈ సమయంలో మీ ఇంటిలో మీ మనసులో ఒక అదృశ్యమైన శుభశక్తి వ్యాప్తి చెందుతుంది. మీకు తెలియకుండా భయాలు తగ్గుతాయి, ఆందోళనలు కరుగుతాయి, మనసు తేలికవుతుంది, ఆశ పుడుతుంది. ఇదే గణపతి కృప. గణపతి స్వామి భక్తులకు తండ్రి లాంటివాడు. కేవలం దేవుడు మాత్రమే కాదు, ఆయన ఒక తండ్రి, గురువు, స్నేహితుడు. మీరు ఏ బాధలో ఉన్నా, ఏ సమస్యలో చిక్కుకున్నా, ఏ నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నా ఒక్కసారి ఓం గణేశాయ నమః అని పిలిస్తే చాలు, ఆయనే మీకు దారి చూపిస్తారు. ఈ ప్రార్థనలు ఫలించాలి అంటే ఈ పఠనం ఎలా చేయాలి? విద్యార్థులు పరీక్ష విజయవంతం కావాలి, ఉద్యోగార్థులకు మంచి అవకాశాలు కావాలి, వ్యాపారులకు లాభాలు కలగాలి, వివాహ అడ్డంకులు తొలగాలి, సంతాన భాగ్యం కోరే వారికి శుభవార్తలు రావాలి, అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్యం ప్రసాదించాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని ప్రార్థించండి. స్వామివారు ఎల్లప్పుడూ మీ చెంతనే ఉంటాడు. గణపతి స్వామి కృప ఎప్పుడూ శబ్దంగా ఉండదు, నిశ్శబ్దంగానే పనిచేస్తుంది, కనిపించకుండానే రక్షిస్తుంది, అడ్డంకులకు ముందే తొలగిస్తుంది. మీకు తెలియకుండా ఒక ప్రమాదం తప్పిపోయి ఉంటే, ఒక అపజయం విజయంలోకి మారి ఉంటే, ఒక తప్పుడు నిర్ణయం ఆగిపోయి ఉంటే అది గణపతి స్వామి కృపే. అయితే మీరు ఒక చిన్న సంకల్పం తీసుకోవాలి. గణపతి స్వామి కృప మరింత త్వరగా ఫలించాలంటే 21 రోజులు ప్రతిరోజు ఒకసారి అష్టోత్తర నామాలు వినండి, లేదంటే పఠించండి. మీ జీవితంలో మార్పును తప్పకుండా మీరు గమనిస్తారు. అయితే ఇంట్లో శాంతి కలగాలి, కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ఉండాలి, పిల్లలు మంచి మార్గంలో ఎదగాలి, తల్లిదండ్రులు ఆరోగ్యంగా కలగాలి అని మహాగణపతిని ప్రార్థించండి. గణేష చవితి రోజున, ప్రతి బుధవారం, సంకటహర చతుర్థి రోజున ఈ అష్టోత్తర శతనామావళి వినేవారికి విఘ్ననాశనం ఖాయం, శుభారంభ సిద్ధి ఖాయం. ఇదేనండి ఈ వీడియో. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. స్వామివారి కృప మన అందరి కుటుంబాలపై ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మికత కానీ ఆధ్యాత్మిక విశేషం కానీ మీ వరకు అందడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు కథలు ఉన్నాయి. ఒక్కసారి వెళ్ళి విజిట్ అయ్యి ఆ ఛానల్లో ఉండే వీడియోలు కూడా చూడండి. అంతేకాదు, మీరు మన ఛానల్ నుంచి ఏ వీడియో కావాలి అని అనుకుంటున్నారో దాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే తదుపరి నేను అదే వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. తదుపరి మరొక మంచి ఆధ్యాత్మిక కథతో కానీ, ఆధ్యాత్మిక విశేషంతో కానీ, భక్తి సమాచారంతో కానీ, ధర్మ సందేహాలతో కానీ మేమందరి ముందుకి మంచి వీడియోని తీసుకొని వస్తాను. ధన్యవాదాలు. మీరు ఎల్లప్పుడూ ఇలానే మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి, మంచిగా ఆదరించండి. ధన్యవాదాలు.